బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నూతన సంవత్సర సంక్రాంతి వేడుకలు ముందే మొదలయ్యాయా అన్నట్లుగా జనసేన నేతలు సంబరాలు అంబరానంటాయి. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా రాష్ట్ర ప్రభుత్వ వీప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మారారంటూ నినాదాలు చేస్తూ నూతన సంవత్సరానికి ముందుగానే జన సైనికులు సంబరాలు చేసుకోవడం విశేషం. రెట్టించిన ఉత్సాహంతో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు స్థానిక ప్రజలు, జనసేన నేతలు, అభిమానులు. గత 12 ఏళ్లుగా ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్న తాడేపల్లిగూడెం ప్రాంత వాసులకు మినీ బైపాస్ రోడ్ నిర్మాణం ఒక కలగా మిగిలిన నేపథ్యంలో ఆ కల ఇప్పుడు సాకారం కావడంపై ప్రజల్లో ఆనందోత్సాహం వెలువెత్తుతోంది. అలాంటి రోడ్డును నిర్మించడానికి ప్రభుత్వ వీప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రత్యక్ష పోరాటం చేయడంతో ఆ రోడ్డు పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. ఆయన పోరాట ఫలితంగా దాదాపు 11.5 కోట్ల వ్యయంతో 7.5 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. సంక్రాంతిలోపు రోడ్డు నిర్మించి తీరుతానని ఇచ్చిన హామీ నెరవేర్చుకునేందుకు రాత్రింబవళ్లు రోడ్డు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు ఎమ్మెల్యే బొలిశెట్టి. నూతన సంవత్సరంలోపై ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో నిన్న రాత్రి ప్రత్యక్ష పర్యవేక్షణలో పోలీస్ ఐలాండ్ సెంటర్లో బ్రిడ్జి వద్ద అర్ధరాత్రి వరకు ఉండి రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షించారు ఎమ్మెల్యే బొలిశెట్టి. తెల్లవారే వరకు కూటమి సభ్యుల పర్యవేక్షణలోనే తాను ఉండి ఈ రోడ్డు నిర్మాణం చేయించడం విశేషం. ఓవర్ బ్రిడ్జ్ సెంటర్లో అధ్వానంగా ఉన్న ఈ రోడ్డును అత్యంత పటిష్టంగా నిర్మించాలని కాంట్రాక్టర్లకు ఆయన సూచనలు చేశారు. అత్యంత గతుకులమయంగా ఉండి ప్రాణాంతంగా మారిన ఈ రోడ్డు నిర్మాణం పూర్తిగా అవస్తుండటంతో జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు టపాసులు కాల్చి తమ ఆనందోత్సాహాలను వ్యక్తం చేశారు. బొలిశెట్టి అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే బొలిశెట్టి అనే నినాదాలతో పోలీస్ ఐలాండ్ ప్రాంతం మారుమోగింది.